మీరు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకొని, అయ్యో నాకు ఆ జుట్టు లేదు, అయ్యో నాకు ఆ డ్రెస్సు లేదు, అయ్యో నాకు ఆ కారు లేదు, అయ్యో నాకు ఈ ఇల్లు లేదు, అయ్యో నాకు ఆ చెప్పులు లేవు, అయ్యో నాకు ఆ ఉద్యోగం లేదు, అయ్యో నేను ఆ దేశానికి పోలేదని ఇతరులతో కంపేర్ చేసుకొని నువ్వు ఇన్ఫీరియర్ అయిపోయి వాళ్ళని వీళ్ళని చూసి కాపీ కొట్టేదానికంటే నీకంటూ ఒక గోల్ ని సెట్ చేసుకొని దాని కొరకు ప్రయత్నము చేస్తూ ముందుకు వెళితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. లేకపోతే ఆయన కంటూ నీ మీద ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేసి ఆ ప్రణాళికలో నువ్వు అత్యధికంగా ఆశీర్వదింపబడేటట్లు దేవుడు చేస్తాడు. కాపీ కొడితే నువ్వు సక్సెస్ అయినట్టే నీకు కనిపిస్తుంది కానీ నవ్వులాట అయిపోతావు. నెవర్ కాపీ. మినిస్ట్రీలో కూడా నెవర్ కాపీ. యూ షుడ్ డూ వాట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. దేవుడు నీకిచ్చిన దర్శనాన్ని, నీకిచ్చిన ప్రణాళికను నెరవేర్చాలి కానీ సేవలో ఇతరులను చూసి కాపీ కొట్టొద్దు. సేవలో నీ దర్శనాన్ని నువ్వు నెరవేర్చాలి కానీ లోకాన్ని చూసి కాపీ కొట్టొద్దు. లోకం మ్యూజిక్ కాపీ కొడతారు, లోకం ప్రోగ్రామ్ కాపీ కొడతారు, లోకం డ్రెస్సింగ్ కాపీ కొడతారు, లోకంలో ఉన్న పద్ధతులన్నీ కాపీ కొడతారు. ఇవన్నీ కూడా మినిస్ట్రీలోనే. కానీ దేవుడు నీకంటూ ఒక దర్శనం ఇస్తాడు. ఆ దర్శనంలోనే నువ్వు బ్రతుకు. లోకంలో నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్స్ లాగా ఉంటావు. ఆ సక్సెస్ కాదు. కాపీ కొట్టడం ద్వారా నీకు వచ్చిన సక్సెస్ కాదు. నువ్వు వెనకాల నవ్వుల పాలవుతున్నావు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. కానీ దేవుడిచ్చిన ఒక దర్శనముతో నువ్వు ముందుకెళ్ళావనుకో, ఆ దర్శనము అనేక మందిని ఆకర్షిస్తుంది, అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దేవుని రాజ్యంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ లాగా ఉంటావు. పౌలు గారు ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం వెళ్ళలే. ఆయన డిఫరెంట్ గా వెళ్ళిపోయాడు. పౌలు గారు మరణించిన తర్వాత దాదాపు 80% అంట పౌలు గారు శిష్యులు మొత్తము నూతన నిబంధన రాసింది దాదాపు 70 to 80% వాక్యము దేవుడు పౌలు గారికి ఇచ్చారు. సో కాబట్టి యూ షుడ్ హ్యావ్ యువర్ విజన్, యూ షుడ్ హ్యావ్ యువర్ వాయిస్ ఫ్రమ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చిన స్వరము నీ దగ్గర ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన దర్శనము నీ దగ్గర ఉండాలి. ఆ దర్శనము సాధించడానికి నువ్వు వెళ్ళాలి. అది ప్రజెంట్ ట్రెండ్ కి వ్యతిరేకంగా ఉన్నా పర్వాలేదు కానీ దేవుడు నడిపించిన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఈ రోజు నీ స్థితి కొంచెముగా ఉన్నా రేపు ఖచ్చితంగా దేవుడు నిన్ను కనపరుస్తాడు.